బామా కాంత ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్కి ఫోన్ చేయాలా లేదంటే హాస్పిటల్కి వెళ్దాం పదా? ఈ చిన్న తలనొప్పే కదా, ఎందుకంత కంగారు పడిపోతావు? లేదు కాంత, నాకేమైనా పర్వాలేదు. నీకే చిన్నదైనా నేను తట్టుకోలేను. పిచ్చి తల్లి, నువ్వు ఉండగా నాకేం అవ్వదమ్మా. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉమ్? అలాగే కాంత, ఉమ్. టేక్ కేర్. ఆ. ఆ వీరనారాయణ ఇంటి దాకా వచ్చాడేంటి? ఉన్నట్టుండి గాలేంటి? పూలన్నీ కొట్టుకుపోతున్నాయి. థ్యాంక్స్ అమ్మా. ముసలివాణ్ణి కదా, అడుగు తడబడింది. మీకెవరూ లేరా? ఒకప్పుడు ఉండేవాళ్ళమ్మా, ఇప్పుడెవరు లేరు. అయ్యో, మరి మీరొక్కరే ఎలా ఉంటున్నారు? నేనొక్కడిని కాదమ్మా, ఇద్దరం. ఇద్దరా? నాకొక మనవరాలుంది, తన కోసమే అన్వేషిస్తున్నాను. అన్వేషిస్తున్నారా? అంటే తనెక్కడుందో మీకు తెలియదా? తెలిస్తే ఈ బాధలెందుకమ్మా? అయ్యో, మరి ఎప్పుడు కలుసుకుంటారు? ఎలా కలుసుకుంటారు? ఆ రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. అయితే వివరాలు చెప్పండి, నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. నువ్వా? అవునండి, నేను వెటనరీ డాక్టర్ని. పశువులకి వైద్యం చేయడం కోసం చుట్టుపక్కల ఊళ్ళనే తిరుగుతూ ఉంటాను. మీ మనవరాల వివరాలు నాకు చెప్పారంటే వెళ్ళిన ప్రతి చోట నేను కనుక్కుంటాను. ఏమో, నా ద్వారా మీ మనవరాలు మిమ్మల్ని కలవచ్చేమో. నిన్ను చూస్తుంటే నా మనవరాలే గుర్తొస్తుందమ్మా. ఎప్పుడైనా మనం కలిస్తే అండి అని పిలవకు, తాతయ్య అని పిలువు. అలాగే తాతయ్య. మీ మనవరాలెవరో తప్పకుండా తెలుసుకుంటాను. ఆవిడ ఫోటో ఏమైనా ఉందా? లేదమ్మా. మరి పేరు? తెలీదమ్మా. సరిపోయింది. పేరు వివరాలు ఏమీ తెలియకుండా ఎలా కనుక్కుంటారండి? తన జాడ తెలుసుకోవడానికి ఒకే ఒక దారుందమ్మా. ఏంటండి అది? మర్యాదగా నా మనవరాల్ని ఇచ్చారా సంతోషం, లేదంటే మీ దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు తెలుసు. రేపు దీనికి నామకరణం చేస్తున్నాను. మీరు కూడా వస్తే ఇదే గుళ్ళో నామకరణం చేసి మీకు అప్పగిస్తాను. తను పసి వయసులో ఉన్నప్పుడే ఒక ఆవిడ నా మనవరాల్ని ఎత్తుకుపోయింది. ఆవిడ పేరు నువ్వు ఇంకా వెళ్ళలేదంటయా? ఎన్నిసార్లు చెప్పాలే నీకు వెళ్ళమని? వెళ్ళు. ఇదిగో బామ్మ, మీ నాయనమ్మకి ఇంకా తలనొప్పి తగ్గలేదంట, టాబ్లెట్స్ కనపడలేదంట, వెళ్ళు. అలాగా? మళ్ళీ తలనొప్పి వచ్చిందా? ఏమండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను తర్వాత మాట్లాడతాను.
ప్రస్తుతానికి లేదమ్మా. ఈసారి కలిసినప్పుడు ఇస్తాను. అలాగే పద. నువ్వు వెళ్ళవయ్యా బాబు, నువ్వు వెళ్ళవయ్యా స్వామి. కాంతా, ఆడు చూడు. యారా మాధవ్, మన పోటీలో ఓడిపోయినందుకు దిగులు పెట్టేసుకున్నావేంట్రా? బాగా సిక్కిపోయినట్టున్నావు. గెలుపు నీ అబ్బసొత్తు కాదురా, ప్రతిసారి నువ్వే గెలవడానికి. ఆయన మోసం చేసి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనంట్రా. నువ్వు కాబట్టి సిగ్గు లేకుండా ప్రైజ్ తీసుకున్నావు గాని, లేదంటే సిగ్గుతో తల బాదుకుని చావాలరా. హేయ్, ఓడిపోయినోడివి ఓడిపోయినట్టుండు. ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో, పొలంలో పారేది నీళ్లు కాదు, నీ రక్తం. వాడలా తయారవడానికి సగం కారణం మీరే. ఫస్ట్ మీరు మారండి, మిమ్మల్ని చూసైనా వాడు మారతాడు. లేదంటే ఎప్పటికీ పశువులాగే మిగిలిపోతాడు. ఏం కూసావరా నీ? రారా. ఏయ్! నా పొలంలో అడుగు వేసే ముందు 10 రకాలుగా ఆలోచించి వెయ్యి. లేదంటే తర్వాత అడుగు వెయ్యాలంటే నీ కాలుండదు. ఆలోచించడానికి అసలు నువ్వే ఉండవు. అది చూద్దాం, రారా. రేయ్, రేయ్, రారా. ఓ, కాట్రాజు ఆగ్రా. వాడు ఆవేశంతో విర్రవీగుతున్న ఆంబోతు. ఆ ఆంబోతుని ముక్కుతాడుతో లొంగ తీసుకోవాలి తప్ప మొండితనంతో కాదురా. వాడిలాంటి తెలివైన చురుకైన వాణ్ణి ఆవేశంతో కాదు, బుర్రతో కొట్టాలి. నిజమే అమ్మా. పని చేసుకోరా. రేయ్, చూద్దాంలే, పోరా. పని చేసుకోండిరా. అమ్మా, హ్మ్, నువ్వు వెళ్ళి మాగాని చూస్తూ ఉండు, నేనిప్పుడే వచ్చేస్తాను. హ్మ్, సరే. ఇదిగో అక్క, మొత్తం 21,000. రంగమ్మా, అమ్మా, నీకు నెలకి 9,000, నీ మొగుడుకొక 12,000, ఇద్దరికి కలిపి 21,000, అంతేగా? అవునమ్మా. అక్క, ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకు. ఈ మొగుడు పిల్లలిద్దరూ కలిసి ఓ 10 రోజులు సెలవు పెట్టారక్క.
అంటే దీనికో 3000, ఆడికో 4000, మొత్తం 7000 కటింగ్ చేయనా అక్క? ఆ, అవును వదిన గారు, మీరు ఎలాగో జీతం ఇస్తారని చెప్పి వీళ్ళిద్దరు ఊరికే సెలవుల మీద సెలవులు పెట్టేస్తున్నారు. ఆ డబ్బులన్నీ కటింగ్ చేస్తారనుకోండి, రెండోసారి సెలవు పెట్టుకుని జాగ్రత్త పడతారు. అలా కడుపు కొట్టడం తప్పండి. మనకి 7000 ఏమన్నా ఎక్కువ ఇచ్చేయండి. మాకెక్కువే బావా. డబ్బులేం చెట్లు కాయవు, ఊరికే ఆళ్ళకి ఇవ్వటానికి. సెలవు పెడితే కటింగ్ చేయాల్సిందే. ఎందుకు చేయాలి? కాంత, పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. పైగా మనంటినే నమ్ముకొని బతుకుతున్నారు. పర్సనల్గా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి 10 రోజులు సెలవు పెట్టారు అంతే. అంత మాత్రాన ఆ డబ్బులు కట్ చేయాల్సిన అవసరం ఏముంది? నా మాట విని వాళ్ళకి ఫుల్ పేమెంట్ ఇచ్చే కాంత, ప్లీజ్. ఓకే బంగారం, నువ్వు చెప్పాక కాదంటానా? ఏవే రంగమ్మ, మా భామ చెప్పింది కాబట్టి మీరు పెట్టిన సెలవులకి ఏ కటింగ్ లేకుండా ఫుల్ పేమెంట్ ఇస్తున్నాను. ఇవ్వు శాంత. తీసుకో. చాలా సంతోషం తల్లి. సచ్చి నీ కడుపున పుడతాం. అమ్మ సత్యభామ, నువ్వు 10 కాలాల పాటు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. రావయ్య పోదాం. పద. ఏయ్ శాంతమ్మా, చెప్పండి. మనకు మాత్రం పైసా ఇవ్వరు కానీ పనులకు మాత్రం వేలకు వేలు ఇచ్చేస్తుంది. అవును, ఈ బామ్మ మాట కాదనిలేక మా అక్క వేలకు వేలు దోచిపెడుతుంది. ఎలాగైనా సరే ఆ డబ్బుల్లో మనం సగం కమిషన్ నొక్కేయాలి. ఇంకెందుకు ఆలస్యం, పద. ఎక్కడికి వెళ్ళేది? ఏమైంది కాంత? ఏం లేదమ్మా, నీ చెప్పులు పాలిష్ లేక వెలవలబోతున్నాయా? అలాగే మా అక్క చెప్పులు, బావగారి చెప్పులు పాలిష్ చేసేవాళ్లు లేక మట్టి కొట్టుకుపోతున్నాయంటే అవన్నీ శుభ్రం చేసి పాలిష్ చేద్దామంటే ఈ మనిషికి ఒళ్ళొంగదు. నాకా? మరి నాకా? వెళ్దాం పదండి. పద. యాండి, ఈ నెల వచ్చిన వడ్డీ లెక్కలు చూద్దాం, పదండి. రేయ్, అమ్మాయి ఒంటరిగా ఉంది, వెళ్ళి మాట్లాడు. సరే నాన్న. ఇదిగో బామా. ఏంటి బావా? నీకా చదువైపోయింది, డాక్టర్ అయిపోయావు, నాకా వయసు అయిపోతుంది. నువ్వు అంటే మా కాంతమ్మతో మాట్లాడి మిగతా కార్యక్రమాలు జరిపించేస్తాను. ఈ మాత్రం దానికి కాంతా దాకా ఎందుకు బావా? పెన్షన్ ఆఫీస్లో నేను మాట్లాడతానుగా నీ పెన్షన్ గురించి. నాకు పెన్షన్ ఇప్పిస్తుందంట. ఏంటి నాన్న ఇది? అంత మాట అందేంటి? నాకు పెన్షన్ ఇప్పిస్తానంటదేంటది? మరి లేకపోతే వయసు అయిపోతుంది అంటే పెన్షన్ ఇప్పించగా నిన్ను పెళ్లి చేసుకుంటా అంటదేంట్రా? నా పోలిక ఒక్కడు కూడా వచ్చి చావలేదురా. నా డౌట్ అదే నా నోయి. పనికి మాలేదవా, మళ్ళీ ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి లైన్ లేట్రా. సరే బామా. ఏమయ్యా చూసావా, మన సత్యభామ అమ్మగారు చెప్పేసరికి కాంతమ్మగారు కాదనలేక జీతం డబ్బులు కటింగ్ చేయకుండా మొత్తం ఇచ్చేశారు. ఎందుకివరే? మా సత్యభామ మంచితనాన్ని, మా కాంతమ్మక్క అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని దొరికిన కాడికి దోచేస్తున్నారు. మేమేం చేశామమ్మా, కాంతమ్మగారిస్తే కాదనలేక తీసుకున్నాం. కాంతమ్మ గారు ఇస్తారా, కానీ ఈ శాంతమ్మ గారు వసూలు చేస్తారు. ఇచ్చిన డబ్బుల్లో కమిషన్ ఇవ్వటం మర్చిపోయారా? అమ్మా, అసలే జీతం తక్కువ, దాంట్లో కమిషన్ అంటే మేమెలా బతకాలమ్మా? అసలే పిల్లలు గల్లలో. ఏంట్రా, మాకు పిల్లలు లేరు నెగతాలు చేస్తున్నావా? రే, మర్యాద ఇస్తారా లేకపోతే ఏ దొంగతనం కేసు పెట్టి బయట గెంటించేయమంటావా? క్షమించండి బాబు, ఇంతకు ముందు పనులు కూడా కమిషన్ ఇవ్వలేదని గెంటేశారని విన్నాం. మీతో మాకు గొడవెందుకు, తీసుకోండి. నా అనుమానమే నిజమైంది. మా చిన్న నాన్నమ్మ, చిన్న తాతయ్య సామాన్యులు కాదు,
పాపం వాళ్ళ దగ్గర దొంగతనంగా దోచుకుంటున్నారు. వీళ్ళ బండారం మొత్తం కాంతాకి చెప్పాలి. నీకోసం మీ తమ్ముడు ఒక్క సంబంధం కూడా తీసుకురాలేడు. ఒకవేళ తీసుకొచ్చినా పెళ్ళి మాత్రం చేయలేడు. కాబట్టి మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చామంటే పెళ్ళి అవసరం నీకుండదు, పెళ్ళాం అవసరం నాకుండదు. ఏమంటావు చెప్పు? చెప్పు తెగు దిచ్చెత్తెదవా. అయినా నాకు పెళ్ళవ్వట్లేదని నీతో చెప్పుకొని ఏడ్చానా? అంత జాలి చూపిస్తున్నా? ఎందుకు చూపిస్తున్నానంటే నీకు ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత నాలాగా సెటప్ పెట్టుకోవడానికి ఎవడు దొరకడు. నోర్ముయ్, పనికి మాలిన వెదవా. ఇదే ముక్క వెళ్ళి మా తమ్ముడితో చెప్పానంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. జాగ్రత్త. ఏటే నరికేదే? నాలాంటోని నువ్వు సెట్ చేసుకోవాలి. అది నీ అదృష్టం. నన్ను కాదంటే నీ మొహానికి ఇంకా ఎవడు దొరకడు. ఏమంటావు సుభద్ర? వదలరా. నన్నే కొడతావా? వదలరా చెయ్యి. ఎంత పొగరే నీకు. నా తమ్ముడిని పిలిచానంటే ఇక్కడ నిన్ను తవ్వి పాతేస్తాడు. వదలు. చెయ్యొదలు. పిలు పిలు. కొవ్వెక్కి కోరికలెక్కువై నువ్వే నా చెయ్యి పట్టేసుకున్నావని చెప్తాను. నా అక్క చెయ్యే పట్టుకుంటావా? ఈ రోజు నా చేతిలో అయిపోయావరా. రాయ్, అక్క చెయ్యే పట్టుకుంటావురా. రేయ్, తమ్ముడు. ఏటే నీ తమ్ముడు వచ్చినట్టు నన్ను పొడిసేసినట్టు ఊహించేసుకున్నావా? ప్రస్తుతం అది ఊహే కావచ్చురా, కానీ నేను నోరు తెరిచి అరిచిన మరుక్షణమే నా ఊహ నిజమవుద్ది. పోరా కుక్క. సేయ్, నన్ను తోస్తావా? ఎప్పటికైనా నిన్ను అనుభవించేది నేనే. రే కాట్రాజు, ఏమైందిరా? ఏమైంది? ఇలా కింద పడిపోయావు? లే లే. ఏమైందిరా? ఏంట్రా కింద పడిపోయావు? ఏం లేదమ్మా, మట్టిగడ్డ కదా, కాస్త కాలు జారింది. జాగ్రత్తరా. ఈ రుద్రమ్మ కొడుకు అడుగు పెడితే ఎదుటి వాళ్ళు కాలు జారాలే తప్ప నువ్వు కాలు జారకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మా. సరే పద. అక్క, ఏంటలా పరిగెడుతున్నావు? ఏం లేదురా తమ్ముడు, నా వెంట ఓ పిచ్చి కుక్క పడింది. చెప్పుతో ఒక్కటిచ్చాను అంతే, ఇంకేం లేదు. వెంట పడింది పిచ్చి కుక్కగా? అవునరా తమ్ముడు. ఇంకోసారి ఆ పిచ్చి కుక్క
నీ జోలికి వస్తే చెప్పు, ప్రాణం తీస్తా. అలాగే తమ్ముడు, భోజనం చేద్దు గానిరా. వస్తున్నాక. వాట్? నువ్వు చెప్పేది నిజమా? నా చెల్లెలు మరిది కలిసి డ్రైవర్ దగ్గర, డ్రైవర్ భార్య దగ్గర కమిషన్ వసూలు చేస్తున్నారా? అవును కాంత, ఇది చాలా అన్యాయం. రెక్కల ముక్కలుగా చేసి కష్టపడే వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేయడం పెద్ద నేరం. ఇప్పుడే శాంతమ్మ నానమ్మని, కన్నారావు తాతయ్యని పిలిచి నిజం తెలుసుకోండి. ఇప్పుడే పిలుస్తాను. శాంత, శాంత, శాంత. అక్క, పని మనిషి రంగమ్మ దగ్గర మీరిద్దరు కమిషన్ వసూలు చేశారా?